డిప్యూటీ సీఎం పదవికి లోకేష్ గారు అన్ని విధాలా అర్హుడని సోమిరెడ్డి గారు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒంటి చేత్తో టీడీపీ పార్టీని అధికారంలో తీసుకురాగలిగిన సత్తా ఉన్న నాయకుడు ఎవరు? నేనైతే టీడీపీ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురాగలిగినటువంటి సత్తా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంది అని భావిస్తున్నాను. ఎందుకంటే 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ నుండి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు వారి యొక్క వాగ్దాటి, చరిష్మాతో ప్రజలను చైతన్యపరచడంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పులివెందల పులినే వెనక్కు నెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా టీడీపీ పార్టీకి ప్రచారం చేస్తూ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా వారు టీడీపీకి ఓటేయాలి, టీడీపీ పార్టీని అధికారంలో తీసుకురావాలని వీడియో ద్వారా ప్రచారం చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. అందుకే నేనంటున్నా, చంద్రబాబు నాయుడు గారి తర్వాత టీడీపీ పార్టీని అధికారంలో తీసుకురాగలిగినటువంటి సత్తా ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే ఉంది అని. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.